దేవీ కటాక్షం కోసం పెద్ద పూజలు అవసరం లేదు, నిజమైన వినయం ఉంటే చాలు అని చెప్పే అద్భుతమైన శ్లోకం ఇది. సౌందర్య లహరిలోని 57వ శ్లోకం. దృశాధ్రాఘ్రీయస్య దరదళిత నీలోత్పలరుచ దవీయాం సందీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవాహర్మ్యేవ సమకర నిపాతో హిమకరః. దీని అర్థమేమనగా, అమ్మా నీలకమలం వంటి నీ కరుణా చూపు నాపై కూడా పడని. చంద్రుడు అడవిపైన రాజభవనం పైన ఒకేలా వెన్నెల కురిపించినట్లు నీ కృప కూడా అందరిపైన సమానంగా ప్రసరించాలి. సరే, ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా, ఆదిశంకరాచార్యుల వారు ఒక గొప్ప సత్యం చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. దేవి కృపకు ధనవంతుడు పేదవాడు అనే భేదం లేదు. ఆమె చూసేది మన హోదా కాదు, మన హృదయం. సరే, ఇప్పటి తరం ఏం నేర్చుకోవచ్చు ఈ శ్లోకం నుంచి అనగానే, మనం కూడా మనుషులను హోదా, డబ్బు, స్థాయి చూసి అంచనా వేయకూడదు. అందరితో సమానంగా గౌరవంగా వ్యవహరించాలి. అహంకారం కాకుండా వినయం కలిగి ఉండాలి. మన వల్ల అయిన సహాయం ఎవరికైనా చేయాలి. కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఒంటరివాడిని కాదు అనే విశ్వాసం కలిగి ఉండాలి. సౌందర్య లహరి 57వ శ్లోకం మనకు చెప్పే గొప్ప సందేశం ఏంటంటే, అమ్మవారి కరుణకు భేదాభావం లేదు. చంద్రుని వెన్నెలలా ఆమె అనుగ్రహం అందరిపైన సమానంగా ప్రసరిస్తుంది. కాబట్టి వినయం, భక్తి, దయతో జీవిస్తే అమ్మవారి కటాక్షం తప్పకుండా లభిస్తుంది. చంద్రుని వెన్నెల అందరికీ ఎలా చేరుతుందో అమ్మవారి కరుణ కూడా అలానే అందరికీ చేరుతుంది. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ తాళపతత్వం.